ఆపద మొక్కులవాడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు మోస్తారుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. నిన్న సోమవారం స్వామివారిని 62,112 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 22,541 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.36 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కలియుగ వైకుంఠం తిరుమల వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. వైకుంఠ ఏకాదశిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే టీటీడీ కొన్ని నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.